కాసేపట్లో తెలంగాణ మంత్రిమండలి సమావేశం, అభివృద్ధి సంక్షేమంపై కీలక నిర్ణయాలు. సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో సీఎం సభ, తెలంగాణ మహిళా శక్తి పథకానికి శ్రీకారం. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం, రేపు గాంధీ భవన్ లో అభిప్రాయ సేకరణ. సీఎం జగన్ పర్యటనలతో నగరవాసులకు నరకం, విజయవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ తో జనం ఇక్కట్లో. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభంలో భట్టి వెల్లడి. మీడియాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం, వివేక హత్య కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు వెల్లడి. వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, సి రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ పై చర్యలు. కాసేపట్ల ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభ, హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాయంత్రం కరీంనగర్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ, భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ లో కాకరేపుతున్న లోక్సభ సీట్ల పంచాయతీ, వేం నరేందర్ రెడ్డిని కలిసిన గుత్తా అమిత్ రెడ్డి. కఠిన ఆంక్షలతో 10th క్లాస్ ఎగ్జామ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్. గుంటూరులో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేటలో దొంగల బీభత్సం, భయంతో వణికిపోతున్న జనం. హైదరాబాద్ రాయదుర్గంలో నకిలీ పోలీసు గుట్టురట్టు, సాయి కిరణ్ అరెస్టు చేసిన. వరంగల్ జిల్లా గోకుల్ నగర్ లో పెళ్లింట విషాదం, కాకతీయ కెనాల్లో దూకి పెళ్లి కొడుకు ఆత్మహత్య. హర్యానాలో రాజకీయ సంక్షోభం, సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా. దేశంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం, వందే భారత్ రైళ్లు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.